Hi friends, welcome to Digital Telugu Text. Adobe Illustrator next lesson ki స్వాగతం. లాస్ట్ వీడియోస్లో మనం సెలక్షన్ టూల్స్ గురించి చూసాం. ఇవన్నీ కూడా ఈ 4 టూల్స్ కూడా మనకి సెలక్షన్కి సంబంధించిన ఫ్యామిలీనే. ఈ వీడియోలో మనం పెన్ టూల్, ఇక్కడ మనకి కింద కనిపిస్తున్న ఈ పెన్ టూల్ ఫ్యామిలీ గురించి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. బేసిక్గా ఈ పెన్ టూల్స్లో 4 టూల్స్ అనేవి ఉన్నాయి. యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, కన్వర్ట్ యాంకర్ పాయింట్ టూల్. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ పెన్ టూల్ ఫ్యామిలీ మొత్తం మనకి అనుగుణంగా మనం వర్క్ చేస్తున్న ఏరియాల్లో మనకు కంఫర్టబుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దేన్ని కావాలంటే ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేయకుండా ఈ టూల్ ఫ్యామిలీని మొత్తం ఈ విధంగా మనం బయటికి తీసుకొని రావచ్చు. ఓకే, బేసిక్గా మనకి పెన్ టూల్ క్రియేట్ చేసేది మొత్తం కూడా పాత్సే. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఫోటోషాప్లో పెన్ టూల్స్ మీద అంటే ఫోటోషాప్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈ పెన్ టూల్ గురించి మనం అంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోషాప్లో పెన్ టూల్ ఏంటంటే ఓన్లీ మనం సెలక్షన్స్కి కానీ, అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కానీ కొన్ని మేబీ యూజ్ చేస్తాము. కానీ ఇల్లుస్ట్రేటర్ వచ్చేసరికి బేసిక్గా ఇది వెక్టర్ టూల్, అంటే మనకి డిజైనింగ్ టూల్, అంటే లోగో డిజైనింగ్ కానీ, బ్రోచర్స్, పాంప్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా మనకి అలాంటి వాటిలో కొన్ని కాంప్లెక్స్ షేప్స్ కానీ డ్రా చేసుకోవడానికి ఇది మనకి మెయిన్లీ యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అనేది లైవ్లో ఒకసారి చూద్దాం. ఓకే, బేసిక్గా మనం పెన్ టూల్తో ఒక పాత్, అంటే మనం గీసేటప్పుడు సేమ్ కీబోర్డ్లో మనం షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. నేను కీబోర్డ్లో ఇప్పుడు షిఫ్ట్ పట్టుకున్నాను చూడండి. మనం ఎటు లాగినా కూడా డైరెక్ట్గా అంటే షిఫ్ట్ దాన్ని స్ట్రైట్గా వస్తుంది. మనం ఎంత దూరం దాన్ని చేసినా కూడా అది టాపా లేకపోతే బాటమా అనేది ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. షిఫ్ట్ లేకుండా అయితే మన ఇష్టం, మనం ఏ విధంగానైనా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పోర్షన్ మనం డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో ఆల్ట్ కీ అనేది ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ నేను అంటే సింపుల్గా ఊరికే అట్లా డ్రా చేస్తున్నాను, ఏమి డిజైనింగ్ అనేది ఏం లేదు. ఇట్లా జస్ట్ మనకు కావాల్సిన పాత్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాము అంటే అది యాంకర్ అనేది 2 జాయింట్ అవుతాయి. మనం చూడండి పెన్ టూల్లో నేను ఆ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ తీసుకెళ్ళగానే ఆల్రెడీ అక్కడ రౌండ్ సర్కిల్ చూపించేస్తుంది. అంటే ఇది స్టార్టింగ్ ఎండింగ్ జాయిన్ అయిపోతుందని మనకు ఒక ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది దీంట్లో మనకి షేప్, ఈ షేప్లో మనకి కలర్ ఫిల్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇది ఫిల్ కలర్. ఇక్కడ మనకి కలర్ వచ్చేసి ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్. ఫోటోషాప్లో ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. కానీ ఇందులో వచ్చేసరికి మనకి ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్. బేసిక్గా ఫిల్ కలర్ మనం దీన్ని సెలెక్ట్ అయింది. మనకి ఏదన్నా కలర్ కావాలి అనుకోండి, ఇది సెలెక్ట్ చేయకపోతే ఆ కలర్ అనేది ఫిల్ అవ్వదు. ఓకే, అలానే పెన్ టూల్ నుంచి మనం డ్రా చేసేటప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు ఇట్లా డ్రా చేస్తున్నాను, ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ మనకి, నేను ఇప్పుడు దీన్ని కలపట్లా, కానీ మరి దీంట్లో నుంచి మనం రావాలి అంటే ఏం చేయాలి? ఒకటి సెలక్షన్ టూల్ అనేది మనం సెలెక్ట్ చేయాలి, లేదా కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఆ పెన్ టూల్ నుంచి బయటకు వస్తుంది. మనకు ఇప్పుడు మరి దీనికి ఆటోమేటిక్గా ఇప్పుడు సెలెక్ట్ అయిపోతుంది చూడండి. దీన్ని మనం మూవ్ చేయొచ్చు. సరే, మళ్ళీ మనం పెన్ టూల్ తీసుకొని ఈ జాయింట్ని కలపవచ్చు అంటే ఖచ్చితంగా మనం జాయింట్ అనేది కలపవచ్చు. ఓకే, మళ్ళీ మనం పెన్ టూల్ నుంచి ఈ జాయిన్ అయిపోగానే ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాం.
మనం సపోజ్ మధ్యలో ఉన్నాము అంటే మనం డ్రా చేసేది ఖచ్చితంగా మనం దాన్ని కంట్రోల్ లేదా ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ పెన్ టూల్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. పెన్ టూల్స్తో మనం బేసిక్ ఇందులో మనం కాంప్లెక్స్ షేప్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేశాను. మళ్ళీ ఇక్కడ మనం ఇలాంటి షేప్స్ కానీ మనం ఇవన్నీ కూడా చూడటానికి సింపుల్గా ఉంటాయి, కానీ జస్ట్ మనం పెన్ టూల్స్తోనే మనం బేసిక్స్ షేప్స్ అనేవి ఉన్నాయి కొన్ని, మనం అవి ముందు వీడియోలో చూద్దాం. కానీ పెన్ టూల్స్తో డిజైన్ అనేది మనం ఈ రొటేషన్ టూల్స్తో ఇవన్నీ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్లో వీటిని మనం ఎలా మేనేజ్ చేయాలనేది చూద్దాం. అలానే పెన్ టూల్స్తో కాంప్లెక్స్ ఒక సింపుల్ ఒక టఫెస్ట్ కాంప్లెక్స్ మనం ఏదైనా సింపుల్ పిల్లర్ కూడా మనం ఎలా అనేది ఒకసారి ఏదైనా తప్పు అయిందంటే మనం కంట్రోల్ బ్యాక్ స్పేస్ వచ్చామంటే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే మనకి డైరెక్ట్గా స్ట్రైట్ అనేది వస్తుంది. ఇందులో సారీ, మౌస్ సమ్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. కరెక్ట్గా ప్రెస్ అవ్వట్లేదు. ఎంటర్ ప్రెస్ చేశాను, బయటకు వచ్చేసాను. దీన్ని మనం సేమ్ కొద్దిగా సైజ్ తగ్గిద్దాం. మౌస్ కొంచెం కరెక్ట్గా లేదు, సో మీకు దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని ఒక పిల్లర్ లాగా సింపుల్ డిజైనింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ మెనూలో కాపీ, ఎడిట్ మెనూలో పేస్ట్ ఇన్ ఫ్రంట్ అంటే అక్కడే పేస్ట్ అవుతుంది. ఇల్లుస్ట్రేటర్లో ఉన్న మీకు బ్యూటీ చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇవి కొంచెం ఇట్లా మూవ్ చేస్తే మనకి ఆ మౌస్ అనేది నాకు కరెక్ట్గా లేక మేబీ పిల్లర్ అనేది మనకి కరెక్ట్గా రాల. సో ఈ విధమైన కాంప్లెక్స్ షేప్స్ని కూడా మనం దీంట్లో కలర్ ఫిల్ చేసుకోవచ్చు. కొంచెం మనం ఈ మౌస్ టూల్ పెన్ టూల్ అనేది మెయిన్ ఒక కాంప్లెక్స్ షేప్స్ని కానీ మనం డ్రా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కర్వేచర్ టూల్ అనేది ఒకటి ఉంది. వీటి గురించి మనం ఒకసారి మాట్లాడలేదు. ఇది పెన్ టూలు మనం ఒక షేప్ని డ్రా చేయగానే షేప్ ఫినిష్ చేశాను. ఈ షేప్లో మళ్ళీ ఇక్కడ మనకు ఒక యాంకర్ పాయింట్ కావాలి అంటే ఈ యాడ్ యాంకర్ పాయింట్ అనేది మనం క్లిక్ చేస్తే, ఎందుకంటే దాన్ని ఇక్కడ మనం దాన్ని మూవ్ చేయటానికి కానీ
ఇట్లా మనకి మధ్యలో ఏమైనా యాంకర్ పాయింట్స్ వాటి వల్ల ఏంటనేది నేను ఒకసారి మీకు చెప్తాను. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వాటికి ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇట్లా మనం మూవ్ చేసుకోవటానికి కానీ మేబీ హ్యాండిల్స్ ఆ షేప్ని కొంచెం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి మనకి ఈ యాంకర్ పాయింట్స్. మళ్ళీ మనకు అవి అవసరం లేదు అంటే ఈ పక్కనే ఉన్న డిలీట్ యాంకర్ పాయింట్తో మనం దాని మీద క్లిక్ చేస్తే అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి యాంకర్ పాయింట్ టూల్ అంటే మనకి దీన్ని సెలెక్షన్ చూడండి, ఆటోమేటిక్గా హ్యాండిల్స్ అనేవి మనం ఆ షేప్స్ని అంటే మనం ఆల్రెడీ డ్రా చేసిన షేప్స్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అంటే ఈ యాంకర్ పాయింట్ టూల్ అనేది యూజ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి మనకి ఆ యాంకర్స్ హ్యాండిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చినాయి. సో పెన్ టూల్తో ఒకసారి మనం డ్రా చేసినాక ఈ హ్యాండిల్స్ రావడం అంటే కష్టమైపోతుంది. ఓకే, సో దానికోసం అనేది ఈ యాంకర్ పాయింట్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ కర్వేచర్ పెన్ టూల్ అనేది ఇది ఒక బ్యూటిఫుల్ టూల్ అనమాట. ఇది ఎందుకంటే వీటన్నిటితో కూడా మనకి ఇప్పుడు ఈ రెండు చేసే అంటే మేబీ ఇది చేసే పని ఇది కూడా చేస్తుంది. జస్ట్ మనం అట్లా డ్రాగ్ చేసి ఎలా కావాలంటే అలా మన పాత్ని మూవ్ చేయొచ్చు. ఎటువంటి యాంకర్ పాయింట్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. చూడండి, మనకి లోనకు మూవ్ చేయాలా ఎక్కడికి మూవ్ చేయాలి అనేది ఆటోమేటిక్గా ఇది ఒక బ్యూటిఫుల్ టూల్ అనమాట. ఇది అంటే మన యాంకర్స్ని యాడ్ చేయకుండానే దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ ఈ పెన్ టూల్స్ మీద మనం అడ్వాన్స్డ్గా కొన్ని వీడియోస్ అంటే ఇమేజెస్ని మనం ట్రేస్ చేసేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేటప్పుడు కానీ కొన్ని అడ్వాన్స్డ్గా బేసిక్గా అయితే పెన్ టూల్తో మనం కాంప్లెక్స్ షేప్స్ని క్రియేట్ చేయడానికి మనం ఈ ఇల్లుస్ట్రేటర్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.